నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ప్రముఖ సీనియర్ డాక్టర్, సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్ పద్మా కమలాకర్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే అమ్మా. ఎప్పటి నుంచి? ఒక 2 నెలల నుంచి నేను కష్టపడితే ఈరోజు ఇచ్చారు మాకు ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. 2 నెలల నుంచి అవును. ఓకే. అంటే మేడం, ఇప్పుడు హిప్నోథెరపిస్ట్ అంటే బేసిక్గా హిప్నో అంటే కొంచెం మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకా, లేకుంటే ఇలాంటి వాళ్ళకని ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. అది ఈ వ్యాధిని కూడా నయం చేయడానికి ఈ రకంగా ఉంటుంది అనేది మాకు తెలిసింది. అసలు ఈ హిప్నోథెరపీ అంటే ఏంటి, ఎలాంటి మనుషులకి ఇది ఉపయోగపడుతుంది, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే జనరల్గా ఫస్ట్లో మత్తు మందు కనుగొనబడిన రోజుల్లో దీన్ని యూజ్ చేశారమ్మా. అప్పట్లో హీలింగ్ ప్రేరణి, వశీకరణం అని చెప్పేసి వీళ్ళు అలా, అంటే అప్పట్లో ఒక దేవత ఉండేది హిప్నో అని. అంటే ఇది కూడా నిద్రను పోలేని స్టేజ్లో ఉంటుంది హిప్నాటిజం కూడా. దాంతో హిప్నోథెరపీ అని పెట్టేశారు. ఇంకా అప్పటి నుంచి దాన్ని మార్చాలని చాలామంది చూశారు, కానీ ఇంకా దాన్ని అలా కంటిన్యూ అయిపోయింది. అంటే దానికి మించింది ఇంకేమీ లేదు. హిప్నాటిజం అని ఆ హిప్నో దేవత పేరే దీనికి పెట్టడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి దాన్ని, అంటే మత్తు మందు లేదు కాబట్టి దీన్ని యూజ్ చేసేవారు. కానీ మత్తు మందు వచ్చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేశారు. అంటే ప్లాసిబో ఎఫెక్ట్ టైప్లో అప్పట్లో చేసేవారు, కానీ తర్వాత క్రమంలో దీన్ని పక్కన పెట్టేయడం. కానీ సైకాలజీ పరంగా చూస్తే ఇప్పుడు జనరల్గా మీరున్నారు, అమ్మ నాన్న ఇంట్లో ఎన్నో చెప్తారు, కానీ వినం. ఈ చదువుతావు అంటే ఈ చదువుతావు వదిలేస్తాం. కానీ హిప్నోథెరపీలో ఏంటంటే ట్రాన్స్లో తీసుకెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని సెటరేట్ చేయొచ్చు. ఓకేమ్మా. అంటే కూర్చోబెట్టి చెప్తే ఎన్నిసార్లు చెప్పినా వినని వాళ్ళు ఈ ట్రాన్స్లో ఏ విషయాన్నైనా చాలా చక్కగా రిసీవ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మైండ్ని చాలా కూల్గా చేస్తాం. ఎప్పుడైతే ప్లెజెంట్గా ఉందో వినగలుగుతాం కదా. అంటే ఆ వినే కెపాసిటీని ఇందులో డెవలప్ చేయొచ్చు. అలాగే ఏంటంటే జనరల్గా ఏంటంటే హిప్నోథెరపీని ఉపయోగించి చెడు చేసేయచ్చు అది ఇది అనుకుంటాం. అవును, అంటే కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, ఏదో చిన్న సౌండ్ వచ్చింది, లేస్తావా? లేస్తాం. అంటే ఇందులో కూడా అంతే. ఒక తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు వెంటనే మెలకు వచ్చేస్తుంది, బట్ ఎందుకు వచ్చింది ఏంటి తెలియదు. అలా ఎందుకంటే ఒకసారి కమలాకర్ గారు ఉమెన్స్ బీఈడి కాలేజీలో, అప్పట్లో అద్దెపల్లి వివేకానంద ఆవిడ స్కూల్ పెట్టింది, కాలేజీ పెట్టింది, బీఈడి ఉమెన్స్ కాలేజ్ పెట్టింది. అసలు మహిళలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆవిడ స్కూల్స్ అది అప్పట్లోనే పెట్టారు. ప్రతి ఇయర్ కూడా ఉమెన్స్ బీఈడి కాలేజ్ అంటే టీచర్స్ బాగుంటే పిల్లలు బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ పెట్టేది. ఒకసారి ఏంటంటే కమలాకర్ గారు హిప్నాటిజం ప్రోగ్రామ్ చేస్తున్నారు. చేసినప్పుడు ఏమవుతుందంటే, తలేమో ఒక చైర్లో, కాళ్ళు ఒక చైర్లో పెడితే మధ్యలో ఏమి ఉండదు, కానీ ఒక ఐరన్ రాడ్లా ఉండిపోతుంది మనిషి. అప్పుడు ఆ మనిషి మీద 2 మనుషులు నుంచోబెడతారు. అలా నుంచోబెట్టి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే 2 మనుషులు నుంచున్నారు, దాని గురించి చెప్తున్నారు కమలాకర్ గారు. సడన్గా మెలకు వచ్చేసింది ఆవిడకి. గబగబా వాళ్ళిద్దరిని దింపేసి ఆవిడని లేపేశారు. ఏంటమ్మా అంటే, ఏమో నాకు తగలరాని చోట కాలు తగిలింది, అందుకు నాకు మెలకు వచ్చింది, తర్వాత నాకు తెలియలేదు అన్న. అంటే చూసారా, అంటే ఆ 2 మనుషులు నుంచోబెట్టినప్పుడు ఆవిడకి తన పార్ట్స్లో ఎక్కడో ఏదో తగిలింది, దాంతో మెలకు వచ్చింది. అంత యాక్టివ్గా ఉంటుంది మైండ్. కాబట్టి తప్పు చేయాలి అనుకుంటే ఇందులో తప్పు చేయడానికి అవకాశం లేదు. ఓకేమ్మా. కానీ ఎలా ఉంటుందంటే, కొంతమంది ఇప్పుడు నీకు ఎవరి మీద కోపం ఉంది, లేదంటే ఎవరినో నేను బాగా హింసిస్తున్నారు, వాడిని చంపేయాలి ఆ కోరిక, ఇంకా నువ్వు చేయలేకపోతున్నావు, అప్పుడు ట్రాన్స్లో తీసుకెళ్ళి దాన్ని చేయొచ్చు. బట్ కానీ నువ్వు విలువలు కలిగిన వ్యక్తివి అయితే ఎంత ట్రాన్స్లో తీసుకెళ్ళి అది చేయమన్నా చేయలేవు. నీకు ఆ కోరిక ఉన్నా కానీ, అరే ఎందుకు మళ్ళీ నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అంటే, అంత వేలో హిప్నాటిజం మనం యూజ్ చేయొచ్చు. బట్ మనం ప్రెజెంట్గా ఉండడానికి, ప్లస్ మనం ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళడానికి ఈ హిప్నోథెరపీ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. స్ట్రెస్ పెరిగిపోవడం ఏంటంటే అన్ని రకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. బీపీ, షుగరు, క్యాన్సర్లు, యాసిడిటీ, ఇవన్నీ కూడా, అంటే రకరకాల జబ్బులన్నీ వస్తున్నాయి. బట్ స్ట్రెస్ లేనప్పుడు కూల్గా ఉండగలుగుతాం కదా. అలాగే ఏంటంటే, ఒకసారి ఒక కమలాకర్ గారి ఫ్రెండ్కి 2 కాళ్ళు ఇరిగిపోతే అసలు తను బేర్ చేయలేకపోతున్నాడు, కానీ సార్ అంటే అతనికి చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే, లేదు కమలాకర్ ఒకసారి వస్తే తను కూల్ అవుతాడు, ఎంత మత్తు మంది ఇచ్చినా సరే తను అసలు అది భరించలేక అరిచేస్తున్నాడు. అప్పుడు కమలాకర్ గారు వెళ్ళి క్యాజువల్గా మాట్లాడుతూ ఇది చేసినప్పుడు అప్పుడు కూల్ అయ్యాడు. అంటే ఇది మానసిక వ్యాధులను కూడా నయం చేస్తుంది. అంటే వ్యాధులు కాదు, సమస్యలు నయం చేయొచ్చు. ఓకే. బట్ ఏంటంటే ఇందులో ఇంకోటి ఉంది,
అంటే వ్యాధులు ఉన్నా కానీ వాడు స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం థెరపీ చేయొచ్చు. ఎందుకంటే కాస్త ఫ్రీ అయిపోతాడు కదా. జనరల్గా ఎలా ఉంటుందంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండే అందరూ కాస్త మాట్లాడడం చేయటం ఉండేది. ఇప్పుడు అది లేదు కదా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్నారు. కాబట్టి ఆ ఎఫెక్షన్ ఇక్కడ మనం ఆ ట్రాన్స్లో చూపిస్తే వాడు ఆ సమస్య నుంచి త్వరగా ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. మేడం, ఇప్పుడు మీరు కల్పిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలని మేము చూస్తూ ఉన్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ జనరేషన్ పిల్లలకైనా లేకుంటే పెద్దవాళ్ళకైనా చాలా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు దీని గురించి పెద్దగా అవగాహన లేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మొన్న ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అది ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఆ ప్రెజర్ తట్టుకోలేక, అంటే ఆఫీస్లో ఇక్కడ మనం పూర్వం నుంచి చూస్తూ ఉంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కాబట్టి తల్లి తండ్రి పాత్రని చుట్టూ ఉండే వ్యక్తులందరూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, నానమ్మలు ప్లస్ అత్తయ్యలు, బాబాయ్యలు, మామయ్యలు తీసుకునేవారు. అప్పుడు నిజంగా నాకు తెలిసి తల్లిదండ్రులు పెంచింది తక్కువ. వీళ్ళ పనిలో వీళ్ళు ఉండేవారు, పిల్లలు వాళ్ళతో ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు అంటే కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనము మారాలి. కానీ అది ఆ మార్పు రావట్లేదు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను డెవలప్ అవ్వాలంటే కంప్యూటర్ నేర్చుకోవాలి, నేను నేర్చుకోనంటే డెవలప్ అవ్వలేను కదా. అలాగే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఓకే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు లేవు అనుకుంటే వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హెవీగా పెరిగిపోయినప్పుడు అందరూ కలిసి ఉండటం సాధ్యం కాదు కదా. కానీ ఇక్కడ ఇంకో అవకాశం ఉంది. ఏంటి అంటే ఫంక్షన్స్ జరిగినప్పుడు లేదంటే పండగలు వచ్చినప్పుడు మనం వెళ్తున్నామా అంటే లేదు. ఏదైనా ఫంక్షన్ ఉంటే అమ్మో నాన్నో ఎవరో ఒకరు వెళ్ళొచ్చేస్తున్నారు. దాంతో అసలు విలువలు అనేవి, మన ఎఫెక్షన్ అనేది, మన సాంప్రదాయాలు అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలియట్లేదు. ఎదుగుతున్నారు, చదువుతున్నారు, జాబ్స్ వచ్చేస్తున్నాయి, జాబ్స్ చేసుకుంటున్నారు, ఈఎంఐలు కట్టుకుంటున్నారు, అంతే. ఎప్పుడైతే ఒక మంచి మాట, ఒక మంచి ఆప్యాయత, అనురాగం అనేది లేనప్పుడు చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక సూసైడ్స్ వైపు వెళ్ళిపోతున్నాం. సో కాబట్టి మాట అనేది ఒక మత్తు లాంటిది. ఓకే, మాట అనేది ఒక ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది, నాశనం చేసేలానూ చేస్తుంది. కాబట్టి అసలు మాట్లాడుకునే అవకాశం ఉండట్లేదు. మీరు అలా చేయండి మేడం, మీరు అలా అంటారేంటి, ఇప్పుడు ఫోన్స్ వచ్చేసాయి, గంటలు మాట్లాడుకున్నావు అని మాట్లాడుకుంటే యంత్రాల్లో మాట్లాడుకుంటున్నారు. ఒక మనిషిగా, ఒక మానవత్వం కలిగిన వ్యక్తిగా మాట్లాడుకోవటం అనేది ఉండటం. దానివల్లే చిన్న చిన్న విషయాలు కూడా తట్టుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. ప్లస్ పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం, చదువు అనే ఒక గదిలో బంధించేస్తున్నాం, ఇల్లు అనే ఒక గదిలో బంధించేస్తున్నాం. వాళ్ళకి మార్కులు అనే ర్యాంకులు రావాలి అనే వేలోనే వాళ్ళు వేధిస్తున్నాం. ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుందని తెలియకపోవటం వల్లే ఈ సూసైడ్స్ అన్ని విపరీతంగా పెరిగిపోతున్నాయి. మేడం, ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న పిల్లల్లో అయినా స్కూల్స్, ఒకప్పుడు స్కూల్స్ ఎట్లా ఉంటే పెద్ద గ్రౌండ్స్ ఉంటుండే, వాడు ఒక 3-4 క్లాసెస్కి ఒకసారి మనకి గేమ్స్ ఉంటుండే. బట్ ఇప్పుడు అంటే మారుతున్న టెక్నాలజీ లేకపోతే మారుతున్న సమాజాన్ని బట్టో చిన్న చిన్న గల్లీలలో స్కూల్స్ కడుతున్నారు. వాడికి ర్యాంకులని, క్లాస్ ఫస్ట్ రావాలని అమ్మ వాళ్ళు టార్చర్ పెడుతున్నారు, స్కూల్లో టార్చర్ పెడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఒకప్పుడు 35 years దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది. ఇప్పుడు 6 year పిల్లలు, 6 years పుట్టిన పిల్లాడికి కూడా ఒక 6 months అబ్బాయికి కూడా అమ్మాయికి కూడా గుండెపోటుతో చనిపోతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఇంత దారుణంగా తల్లిదండ్రులైనా పిల్లలైనా, అంటే తల్లిదండ్రులు మారితే బాగుంటుందా, పిల్లలు మారితే బాగుంటుందా, ఇక్కడ ఎవరెవరిని అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ ఎవరెవరిని అనేది కాదు నాన్న, అంటే మన కుటుంబంలో మన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. మీరు అన్నారు హార్ట్ అటాక్లు వస్తున్నాయని, బట్ ఇక్కడ ఫుడ్ చూసుకోవాలి మనం. ఓకే, ఫుడ్ ప్లస్ అసలు మన శారీరక వ్యాయామం ఉంటుందా, మానసిక వ్యాయామం ఉంటుందా అంటే ఏమీ ఉండట్లా. మీరు అన్నారు చిన్న చిన్న రూమ్స్లో స్కూల్స్ పెట్టేస్తున్నారు, బట్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అదే స్కూల్లో వేస్తున్నారు, మాడికి మంచి ర్యాంకు రావాలని. ఒకసారి ఏం అవసరంలా, ఒకసారి ఒక చాలా పెద్ద మీటింగ్కి వెళ్ళని ఆవిడ జడ్జి, వాళ్ళ అప్పుడే వరుసగా కొన్ని కాలేజీలో సూసైడ్స్ జరుగుతున్నాయి పిల్లలు. క్యాజువల్ ఎవరో నేను పక్కన కూర్చున్నప్పుడు ఇంకొక మీ పాపను ఎక్కడ వేస్తున్నారంటే పలానా కాలేజ్. అదేంటి మేడం ఇప్పుడే కదా సూసైడ్స్, పిల్లలు వరుసగా టప్పటపా సూసైడ్స్ చేసుకున్నారంటే లేదండి వాళ్ళు శుభ్రంగా కూర్చోబెట్టి చదివిచ్చేస్తారండి, మళ్ళీ నేను ఇంట్లో ఎక్కడ చదివిస్తాను అంటే. ఒక మంచి స్టేజ్లో ఉన్నవాడు కూడా అలా ఆలోచిస్తుందంటే ఒక మామూలు వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు అంటే నాకు ఎంతసేపు ర్యాంకులు రావాల్సిందే, మార్కులు రావాల్సిందే, ర్యాంకుల కోసం అలా ఆలోచిస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే
మనం ఎల్కేజీ నుంచి వాడు జాబ్ వచ్చే వరకు కూడా ఒక జైలు అనే స్కూల్లో పడేస్తున్నాం, హాస్టల్లో. అవును. వాడు జాబ్ రాగానే ఈ పేరెంట్స్ని వదిలేసి వాడు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళే అలవాటు చేశారు. ఇక్కడ తల్లిదండ్రులు మనం ఏం తిట్టుకుంటాం, అది చూడు తల్లిదండ్రులు చూడట్లేదు వాడు అని. ఇక్కడ ఎవరు అలవాటు చేశారు? ఒక ఎఫెక్షన్ అనేది వాడికి మనం అందివులా. హాలిడేస్ వస్తే కూడా ఏదో కోచింగ్ సెంటర్లో పడేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమీ లేకుండా చదువే సమాజంలో ముఖ్యము, చదువు తప్ప ఇంకేమీ లేదు అనే వేలో వాడికి ఇంజెక్ట్ చేసేస్తున్నాం. ఎప్పుడైతే పిల్లలకి అలా ఇంజెక్ట్ చేస్తాం వాళ్ళు కూడా ఆ వేలోనే ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ అసలు నిజంగా ఒక ఆప్యాయంగా మాట్లాడుకునే విధానం లేదు. అసలు ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది కూడా తెలియట్లేదు. ఎప్పుడైతే తెలియలేదో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక రోబోటిక్ లాగా మన రోబోట్లను తయారు చేస్తున్నాం, కానీ మనమే రోబోటిక్లా తయారైపోతున్నాం. దానివల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓకే స్కూల్స్లో వేస్తున్నావు, కానీ పిల్లల్ని అసలు ఎలా ఉన్నారు ఏంటని తెలుసుకుంటున్నావా? ఎందుకు అంటే ఒకసారి ఒక కేసు వచ్చింది, చాలా లావ్ అయిపోతున్నాడు వాడు చదువుతుంది 6th క్లాసే. పాపం డాక్టర్స్ ఏమన్నారంటే పేరెంట్స్ కాస్త ఎక్సర్సైజ్లో ఆడిచ్చండి మేడం అన్నారు. ఓకే అన్నారు. వాడు 6 నెలలు అయిపోతుంది ఇంకా పెరిగిపోతున్నాడు, తగ్గట్లేదు. అరే ఏంటా తగ్గట్లేదని ఎవరో చెప్తే నా దగ్గర తీసుకొచ్చారు. వెరీ గుడ్. వాళ్ళ మదర్ అంటది అసలు చెమటలు కారిపోతున్నాయండి అంటది ఆవిడ. వెరీ గుడ్, అయినా సరే తగ్గట్లేదు మేడం అని. సరే అని చెప్పేసి నేను వాడితో మాట్లాడు, ఏరా నాన్న ఏం ఆడతావు అంటే క్రికెట్. వెరీ గుడ్, క్రికెట్ ఆడతావు కదా, ఎంతమంది ఆడతారు అంటే ఎందుకు అన్నాడు. అదేంట్రా బ్యాట్ ఒకళ్ళు పట్టుకోవాలి, బాల్ ఒకళ్ళు వేయాలి, క్యాచ్ చేస్తే క్యాచ్ పట్టుకొని ఇంకొకరు కనీసం 3 ఉండాలి కదా అంటే అవసరం లేదన్నాడు. మరి నువ్వేం ఆడతావు అన్నాను. ఆడుతున్నాను క్రికెట్. మరి జనాలు లేకుండా ఎలా ఆడతావు అంటే సెల్ ఫోన్. అంటే 1 year నుంచి వాడు ఆడుతున్నాడు, చెమట్లు కారుతున్నాయి అని పేరెంట్స్ చెప్తున్నారు. అంటే ఏం అబ్జర్వ్ చేసినట్టు? ఇంక వాడు ఎక్కడ తగ్గుతాడు అంటే ఆ వేలో పేరెంట్స్ కూడా ఉంటున్నారు. బట్ ఇక్కడ పేరెంట్స్ అని తప్పు పట్టాలా అంటే పేరెంట్స్ ఏంటి ఎంతసేపు వాడి ఫీజులు కట్టడం కోసం ఇద్దరు కష్టపడి సంపాదిస్తున్నారు. కష్టపడితే కానీ ఇప్పుడు ఒకటి పొజిషన్లో ఉంచలేము. కానీ మంచి పొజిషన్లో ఉండాలా అనేది కాదు. ఎందుకు అంటే దీనికి కూడా ఇంకో కేసు, అమ్మాయి 5th క్లాస్ చదువుతుంది, చాలా బాగా చదువుతుంది, 96 వస్తాయి. కానీ వాళ్ళ మదర్ ఏంటి గొప్ప స్కూల్లో వేసేయాలి, బట్ వాళ్ళకి తాహతకు మించి వేయాలని ఆవిడ. కానీ ఆయన ఏంటి అరే నేను ఇంత పెట్టలేను, ఇప్పుడు అవసరం లేదు, నేను చేయలేను అంటే లేదు నువ్వు జాయిన్ చేస్తావా లేదని అప్పుడు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు మేడం మీరేం అనుకోవద్దు, తను చక్కగా చదువుతుంది చాలు ఈ స్టేజ్లో, తర్వాత ఇంకా బాగా చదువుతుందంటే అసలు ఆ పిల్లని ఎంత టార్చర్ పెడుతుందంటే నీకు 100కి 100 వచ్చేయాలని చెప్పేసి రోజు టార్చర్ పెట్టేది. నేను అన్నా సార్ పాప కాదు మారాల్సింది, మీ మిస్సెస్ మారాలి అంటే నేను అన్నా మేడం ఏమనుకోవద్దు తను చక్కగా చదువుతుంది అని చెప్తే వినలే. నాకు ఈవిడ చెప్పేది ఏంటి అని పాపని తీసుకురాలి. అప్పటికే పాపకి చెమటలు కారిపోతున్నాయి, వాళ్ళ మదర్ చదవమంటే చాలు చెమటలు కారిపోతాయి. ఇది శారీరక సమస్య అనుకుంటాం, కానీ మెంటల్గా ఆ అమ్మాయి వాళ్ళ మదర్ పెట్టే టార్చర్కి ఈ అమ్మాయికి అలా చెమటలు రాయమంటే చాలు చెమటలు కారిపోతుంది. తర్వాత పాపం తీసుకొస్తాను వాళ్ళ అమ్మాయి ఫాదర్ ఎంతో రిక్వెస్ట్ చేస్తే రాలేదు. 1 month తర్వాత ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది. అయ్యయ్యో, దాని ఏజ్ ఎంత? 5th క్లాస్ చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎవరిది తప్పు? బట్ పేరెంట్స్ది అనుకోండి. పేరెంట్స్ ఏం చేస్తారు సమాజంలో, అమ్మ ఎవరేమనుకుంటారు, నా పిల్ల సరిగ్గా చదవకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళందరూ బాగా చదివేస్తున్నారు, వాళ్ళందరూ నీకు తిండి పెడతారా, నీ పిల్లని చదివిస్తారా? లేదు కదా. నీ తాహత ఎంత ఏంటి? ఈ రోజు నీ దగ్గర 10 రూపాయలే ఉంది, నువ్వు 2 రూపాయలు పెట్టే స్కూల్లో జాయిన్ చేయి, దానికి తగిన విధంగా ఎక్కడ స్కూల్స్ ఉన్నాయో చూసుకో, కొంత గైడ్ చేయి పాపని, ఆటోమేటిక్గా చదువుతారు. ఆ ఏజ్లో పిల్లలు ఏదైనా నేర్చుకోగలుగుతారు, ఆ కెపాసిటీ ఉంటుంది. అది మర్చిపోతున్నాం మనం. అలా మర్చిపోవటం వల్లే పిల్లలు సఫర్ అవుతున్నారు. బట్ ఇంకొకటి, పిల్లల్ని ఆడిస్తున్నామంటే ఆడించట్లేదు. అవును, కూర్చో స్కూల్ నుంచి రాగానే పాపం దానికి ఏమి ఇష్టమో కూడా అడగరు. వెళ్ళిపో ట్యూషన్కి, ఇదిగో నేను ఇది టిఫిన్ చేసే తినేసే. అది పాపం వాడికి ఇష్టం ఉండదు, బలవంతంగా కుక్కుతారు. వాడు తిన్నా కానీ వాడికి మైండ్కి వెళ్ళదు. దాంతో ఆ డిస్టర్బెన్స్ ఇంకా పెరిగిపోయి వాడు చదవాలనుకున్నా చదవలేని స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. కాన్సన్ట్రేషన్ మెమరీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇష్టమైంది కొద్దిగా 1 స్పూన్ పెట్టు, హ్యాపీగా కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, మెమరీ బాగుంటుంది, మనం చెప్పినట్టు వాడు వింటాడు. అది మనం చేస్తున్నామని తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఓకే మీరు జాబ్స్ చేయండి, మీరు పరిగెట్టండి, బట్ కొంత టైం, ఎందుకంటే ఆ చిన్న వయసులో మనం పిల్లలకి ఇచ్చే సమయమే పెట్టుబడి. ఆ సమయాన్ని మనం ఇస్తున్నామా లేదో చూసుకోవాలి. అలాగే వాళ్ళతో అసలు ఎఫెక్షన్తో మాట్లాడుతున్నామో లేదో అబ్జర్వ్ చేసుకోగలగాలి. అలాగే వాళ్ళతో మనం కాసేపు ఆడుకుంటున్నామా లేదో చూడగలగాలి.
అలాగే వాళ్ళ భావాలను మనం అర్థం చేసుకుంటున్నామా లేదా, ప్లస్ వాళ్ళు చెప్పే విషయాలు మనం వింటున్నామా లేదా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వాళ్ళు అద్భుతంగా మారుతారు. అవును, అంటే కొంతమంది తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపించినా పిల్లలు మాత్రం వాళ్ళ మాట వినరు. ఇంకొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోరు, బట్ వాళ్ళు మా నాన్న అమ్మ ప్రేమ కావాలని చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అమ్మ నాన్న ప్రేమ కావాలని, కొంచెం టైం ఇవ్వండి అని. ఈ టైం ఇచ్చినా కూడా అది చేంజ్ అవ్వని పిల్లల్ని చూస్తున్నాం మేడం మనం. ఏంటంటే చిన్న చిన్న ఏజ్లోనే పబ్స్కి వెళ్ళడాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడడాలు, అంటే ఏదన్నా అంటే ప్యాషన్ అయిపోయింది, ఈ జనరేషన్లో ఇది ఇట్లనే ఉండాలి అనే భావాలు వాళ్ళలో కలుగుతున్నాయి. దానికి కారణాలు ఏంటి అసలు? అని ఇక్కడ ఇప్పుడు చాలా ఆప్యాయంగా అద్భుతంగా చూస్తున్నారు పిల్లల్ని అని అంటున్నారు కదా. చూస్తారు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇస్తారు. అవును, అన్ని ఇస్తారు. ప్లస్ వీళ్ళు పబ్లిక్ వెళ్తూ ఉంటారు, వాళ్ళని వెళ్ళొద్దు అంటారు. వీళ్ళు చూస్తూ ఉంటారుగా, వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటారుగా. అవును, వాళ్ళకి అది అట్రాక్షన్. పబ్కి వెళ్తే ఇలా ఉంటుందా, వాళ్ళతో మాట్లాడితే ఇలా ఉంటుందా అంటే అట్రాక్షన్ ఎటువైపు ఉందో ఆ ఏజ్లో వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ అటువైపే వెళ్తుంది. కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటారు. అమ్మ నాన్న డబ్బులు ఇస్తున్నారుగా, హ్యాపీగా వెళ్ళిపోతారు. ఒకసారి జూబ్లీ హిల్స్ లో ఎక్కడో పట్టుబడ్డారు మైనర్ పిల్లలు అని, ఒక అమ్మాయి, నలుగురు ఐదుగురు పట్టుబడ్డారు. మళ్ళీ ఇక్కడ మాతాపూర్లో ఒక అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్సే 10th క్లాస్ అమ్మాయి పార్టీ, ఆ ఏజ్ లో పిల్లలకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ అమ్మాయిని రేప్ చేశారు. కాదు నన్ను, అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పేరెంట్స్ ఇవ్వబట్టే కదా. కాబట్టి ఇక్కడ అదే ఇప్పుడు బాగా చూసేస్తున్నాం, అద్భుతంగా చూసేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ప్రేమ అని డబ్బులు ఇస్తున్నారు అంతే. ఆప్యాయతని అనురాగాన్ని ఇవ్వట్లా. ఎలా ఉండాలి ఈ సమాజంలో, అసలు మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి తెలుసా ఇప్పుడు నేటి పిల్లలకి అంటే తెలియదు. ఎందుకంటే ఒకసారి ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబుని పిలిచి అందరి పేర్లు అడుగుతూ మీ నాన్నమ్మ పేరేంటి అంటే తెలియదు అన్నాడు. వాడు 9 years బేబీ. ఓకే, అంటే ఆ ఏజ్లో పిల్లలకి మన ఫ్యామిలీ గురించి కూడా మనకు తెలియనప్పుడు ఇటు అట్రాక్షన్ ఎటువైపు ఉంటుంది? వాళ్ళకి చదువు అనేది దాంట్లో బంధిస్తున్నాం. కాబట్టి ఎక్కడ హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇటు పబ్లిక్ వెళ్తున్నప్పుడు, లేదంటే ఫ్రెండ్స్తో సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నప్పుడు, అప్పుడు హ్యాపీ ఒక ఎంజాయ్మెంట్ వస్తుంది. అంటే తాత్కాలిక ఆనందం అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇటు పేరెంట్స్ చెప్పరు, ఇటు టీచర్స్ చెప్పరు, ఇటు సమాజమో చెప్పదు. ఎందుకంటే సినిమాల్లో కానీ మనం దేంట్లో కానీ వచ్చినప్పుడు ఇది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చిన్నగా పెడతాం. ఆ క్యాప్షన్ ఎవడు చూస్తాడు? ఆ ఏజ్ పిల్లలకి ఎలా తెలుస్తుంది? బట్ అందులోనే మళ్ళీ వీళ్ళు యూజ్ చేస్తారు అది. కానీ అది చిన్న క్యాప్షన్, కానీ పెద్దగా ఏంటి, పొగ అలా వదులుతూ ఉంటే, అది రింగులుగా వస్తూ ఉంటే, ఓ ఇది భలే ఉంది, నేను చేస్తే ఏంటి, పబ్లో ఎంజాయ్మెంట్, ఆ వేలోకి వెళ్ళిపోతున్నాం. సో కాబట్టి ఏంటంటే అద్భుతంగా చూస్తున్నాం, అమోఘంగా చూస్తున్నాం అనేది కాదు, ఎలా చూస్తున్నాం, వాడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు పిల్లలు అనేది తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకున్నంత బాగా ఎవరు చేయలేరు. బట్ మన గురించి పిల్లలు ఎంత బాగా చెప్తారో వాళ్ళ గురించి నువ్వు కూడా చెప్పగలగాలి. అలాగే ఒక స్కూల్కి రిపోర్ట్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తావు, అప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. నీ పిల్లవాడిని ఎప్పుడు తప్పుల గురించి అడుగుతావు, కానీ నీ పిల్లవాడిలో ఉన్న మంచి గురించి నువ్వు ఎప్పుడైనా అడిగావా టీచర్ని అంటే ఎవ్వరూ అడగరు. కానీ మంచి కూడా అడుగు, ఉంటుంది, మంచి ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అవి పట్టించుకోలేదో, నెగిటివే పట్టించుకున్నావు, వీడు కూడా ఆ వేలోనే బిహేవ్ చేస్తాడు. ఎలా ఉంటుందంటే నువ్వు 6 subjects ఉంటాయి, వాడు 5 subjects పాస్ అయ్యాడు, ఒకటి ఫెయిల్ అయ్యాడు. ఏది నువ్వు పట్టించుకుంటావు? ఈ ఒక్క సబ్జెక్ట్ గురించి ఎవరు వచ్చినా వెదవా వీడి సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు, ఫ్రెండ్ ఎవరి నువ్వన్నీ పాస్ అయిపోయావు, వీడు మా వాడు చూడు చదవలే సరిగ్గా ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాడు. ఇలా పదే వచ్చి అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఇలా చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా కొంతకాలానికి మిగిలిన 5 subjects కూడా పోతాయి. అయ్యయ్యో, ఎందుకంటే అమ్మ నాన్న మెచ్చుకోలేదు, నాన్న మెచ్చుకోలేదు, నాన్న ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. అంటే నాకు ఒకసారి ఒక కేసు వచ్చింది, వాళ్ళ నాన్న మాట వినగానే పాస్ పోసేస్తాడు భయంతో. అంటే వాళ్ళ నానేంటి, నేను తిడితే నేను కొడితే వాడు బాగా చదువుకుంటాడు, నేను కష్టపడుతున్నాను కదా, కొడితే తిడితే వాడు పాస్ అయిపోతాడంటే అందరం చేసేద్దాం. కానీ అది కాదు కదా, వాడు ఇంకా డిస్టర్బ్ అయిపోతున్నాడు. కాబట్టి ఇవి చిన్నవే, అంటే వాడు బాగుంటాడు, వాడు అద్భుతంగా తయారవుతాడు అనుకుంటే ఆ చిన్న మనసులో ఆ చిన్న విషయాలే బలంగా పడతాయి. సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి మారుతాడంటే ఓకే, అప్పుడు చెప్పలేం కదా. కానీ ఈ చిన్నతనంలో మనం తిన్న ఫుడ్, చిన్నప్పుడు తిన్న ఫుడ్డే ఇప్పుడు మనకు పనిచేస్తుంది. ఇక్కడ ఆ భావాలు చిన్న వయసులోనే పడ్డాయి కాబట్టి అది మెల్లగా వాళ్ళు డెవలప్ అయిపోతాయి. అది డెవలప్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ది.
ఇంతకు ముందట పెద్దవాళ్ళు ఉంటూ చూసేవారు, ఇప్పుడు ఎవరు లేరు, మీరే ఉంటున్నారు. కాబట్టి ఆ బాధ్యత అంతా మీరే తీసుకోవాలి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, బాబాయ్లు, అత్తలు అన్ని బాధ్యతలు మీరే తీసుకోవాలి. బట్ మీరు తీసుకోలేను అని అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే శుభ్రంగా హాలిడేస్ వస్తాయి, హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పంపించండి. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, అదిగో వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని వాళ్ళ దగ్గర పంపించడం మానేస్తుంటారు. బట్ అది తప్పు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని మీకు అనవసరం, మీ పిల్లలకి తెలుస్తుంది. వాళ్ళ దగ్గరికి పంపించండి. హాలిడేస్ వస్తే చాలు, అక్కడ అవకాశం ఉంది, పర్లేదు, వాళ్ళు చూసుకుంటారు అనుకున్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, అత్తల, బాబాయ్లని చూడద్దు, పంపించేసాడు. ఎప్పుడైతే అలా పంపించామో అప్పుడు వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అప్పుడు మన విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు 24 గంటలు మన దగ్గరే, 365 డేస్ మన దగ్గరే ఉంటే మన మీద నెగిటివే పెరుగుతుంది. కాబట్టి పిల్లల్ని పంపించేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. ఈ కోచింగ్ సెంటర్లో ఏముంటుంది, వాడు చెప్తాడు, వీడు చేస్తాడు, వస్తాడు మళ్ళీ, అంతే కదా. అక్కడైతే అబ్జర్వేషన్, అమ్మా నాన్న లేనప్పుడే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. ఎందుకంటే అక్కడ ఫ్రీ, అమ్మేమందు నానేమనరు అని చెప్పి నానమ్మతో తాతయ్యలతో అసలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ఎదగనివ్వండి. కానీ అది చేయట్లేదు. అది చేస్తే మటుకు మనం అనుకున్న దానికన్నా గొప్ప వ్యక్తులు ఎదగడానికి ఒక చక్కటి అవకాశాన్ని, బాటని ఏర్పరిచిన వాళ్ళు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ సోషల్ మీడియాకి అడక్ట్ అవుతుంటే, ఇదే జనరేషన్లో జాబ్ చేస్తున్న వాళ్ళు డిప్రెషన్కి గురై సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఒక 25 years దాటిన వాళ్ళని చూసుకుంటే వాళ్ళు డిప్రెషన్కి గురవుతున్నారు. ఇది జాబ్ ఒత్తిడో లేకుంటే ఫ్యామిలీయో ఇంకేమన్నానో వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళేమో ఎక్కువ సోషల్ మీడియాకి అడక్ట్ అయిపోయి, అంటే ఇష్టానుసారంగా ఆ సోషల్ మీడియాలో వస్తున్న అడల్ట్ కంటెంట్కి అట్రాక్ట్ అయిపోయి చిన్న చిన్న పిల్లలు కూడా రేప్ చేయడానికి లేకుంటే ఇంకేదో ఇలా ఇలా చెయ్యాలి అనడానికి కొంతమంది, అంటే మనం ఒక 5-6 నెలల బ్యాక్ వెళ్తే మేడం, ఆంధ్రాలో ఒక 8th class అమ్మాయిని 3 అబ్బాయిలు రేప్ చేసి సముద్రంలో పడేశారు వాళ్ళ నాన్న సాయంతో. అంటే ఈ విధంగా తయారవుతున్నారు సోషల్ మీడియా అట్రాక్షన్కి. అంటే ఇక్కడ సోషల్ మీడియా అంటే మనం సమాజం అభివృద్ధి చెందుతుంది, ముందుకెళ్తున్న క్రమంలో నెగిటివ్ బాగా పెరుగుతుంది, ప్లస్ మంచి ఎక్కడికి పోలా ఉంది, కానీ అది మనం యూజ్ చేయట్లేదు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు 25 years వచ్చిన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో బాగా డెవలప్ అయిపోయి తర్వాత సూసైడ్స్ చేసుకోవడం. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను ఇంకా బాగా చెప్పాలి, నేను ఇంకా అందంగా ఉండాలి, నేను ఇంకా అద్భుతంగా చేయాలి అనే వేలోకి వెళ్ళి లైకులు తగ్గినాయి అనుకోండి, వీళ్ళు మెల్లమెల్లగా స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది, అంటే స్ట్రెస్లోకి వెళ్ళి వాళ్ళు చేసే విధానం కూడా రాంగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో వీళ్ళ ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే దీపికా పడుకునే ఒక టైంలో ఉంది, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నేను అందంగా లేననే ఫీలింగ్ నాలో పెరిగిపోతుందని. అంటే ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా బాగుండాలనే అతి ఆలోచన ఎక్కువైపోవడంతో కూడా స్ట్రెస్కి లోన్ అవుతారు. ఎప్పుడైతే స్ట్రెస్కి లోన్ అయ్యారో సూసైడ్స్ వైపుకి వెళ్తారు. అంటే తను కూడా చెప్పింది, నేను సూసైడ్స్ వైపుకి వెళ్ళే టైంలో నేను కౌన్సిలింగ్ తీసుకున్నాను, దాని నుంచి బయటపడ్డాను అని చెప్పి. అంటే చాలా మంది కూడా మీలాంటి వాళ్ళని సంప్రదిస్తే దాదాపు చాలా మరణాలని బ్రేక్ చేయొచ్చు మేడం. ఒక అవగాహన అనేది రావట్లేదు. అంటే ఒంటరిగా ఇవన్నీ తెలిసినా కూడా క్షణికావేశంలో జరిగిపోతా ఉన్నాయి ఇవన్నీ. అంటే ఒక్క క్షణం అని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి సూసైడ్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు. నన్ను ఇండికేషన్స్ ఇవ్వటంతో అది చాలామంది అబ్జర్వ్ చేసుకోరు. వాడు డల్గా ఉన్నాడు అనుకోండి, పేరెంట్స్ ఏమైనా ఏం పర్లేదు కాసేపటికి సెటర్డే అయిపోతుంది, లేదా 2-3 రోజులు సెటర్డే అయిపోతాడని వదిలేస్తూ ఉంటారు. అదే శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే హాస్పిటల్కి పరిగెడతాం. మానసికంగా వాళ్ళు డల్గా ఉన్నారంటే అది కంపల్సరీ పట్టించుకోవాలి. అలా పట్టించుకున్నప్పుడు ఇలాంటివి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒకసారి నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ ఉంది, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, తీసుకురావాలి పద్మ అంటే, తీసుకురండి ఇమీడియట్గా తీసుకురండి, లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అంటే, లేదు లాస్ట్ ఎగ్జామ్ ఉంది, అది అయిపోయాక తీసుకొస్తానని వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందట. ఎగ్జామ్ అయిపోయాక వాడు మేడపైకి వెళ్ళి దూకేశాడు. అయ్యా, అంటే ఇది వాళ్ళ ఇండికేషన్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేసుకోగలగాలి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. ఓకే, అది చేయకపోతే మటుకు చాలా ఇబ్బంది పడతారు. అలాగే మీరు ఇంకొకటి అడిగారు, అంటే ఒక 8th class చదువుతున్న పిల్లలు ఒక అమ్మాయిని రేప్ చేసేసారు అని. ఇది ఎలా అంటే సోషల్ మీడియా కానీ సినిమాలు కానీ ప్రభావం చాలా హెవీగా ఉంటుంది. కానీ రిమోట్ మన చేతుల్లో ఉంటుంది. ఒక సినిమాకి వెళ్ళాలి అంటే టికెట్ కొనుక్కోవాలి, ప్లస్ బైక్ మీదో కారు మీదో బస్ మీదో వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళి కూర్చోవాలి. ఓకే, టీవీ చూడాలని రిమోట్ ఆన్ చేయాలి. అంటే రిమోట్ అనేది మన చేతిలోనే ఉంది. బట్ ఆ పిల్లలు అలా బిహేవ్ చేస్తున్నారంటే ఇంట్లో పేరెంట్స్ ముఖ్యంగా. ఎందుకు అంటే, ఒక అమ్మాయిని అబ్బాయిని పెంచేటప్పుడు వాళ్ళు ఎలా పెంచుతున్నారు, అమ్మాయి లేటుగా వస్తే తిడతాం,
అవును. అబ్బాయి లేటుగా వస్తే ఏమనం. ఓకే, అంటే నేనే మహారాజుని, నేనేం చేసినా చెల్లుతుంది అనే ఆలోచన వీళ్ళు పెరిగినట్టేగా. అవును. ఆ భావజాలం పెరిగింది కదా. ఇంట్లో అమ్మని నాన్న కొడతాడు, తిడతాడు, బట్ నోరెత్తకూడదు. ఇది కూడా నేను గొప్పోడిని, నేను ఏం చేసినా చెల్లుతుందనే ఆలోచన డెవలప్ చేసినట్టేగా. అప్పుడు ఏమవుతుందంటే బయట చూస్తున్న క్రమంలో ఎవరైనా ఒక అమ్మాయి కాస్త డల్గా ఉన్నా, లేకపోతే కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉన్నా, ఓ పర్లేదు ఈ అమ్మాయిని ఏం చేసినా ఎవడేమనుకోడు ఓకే అనే వేలో మెల్లగా మాటలు కలుపుతారు, చేస్తారు ఆ వయసులో. అంటే ఈ చూసే క్రమంలో అలాగే కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఒకే రూమ్లో పడుకున్నా కానీ వాళ్ళు తెలియక ఒక్కసారి పేరెంట్స్ ఏమనుకుని వీళ్ళు పడుకున్నారు కదా అనుకుంటారు. ఓకే, పడుకున్నారు కదా అనే వేలో ఉండటంతో వీళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇదేంటో చూసేద్దాం, దీని అంతు చూసేద్దాం అనే ఆలోచనలు వాళ్ళు డెవలప్ అవుతాయి. ఆటోమేటిక్గా అక్కడ ఎవరు బలిపశువు, ఈ అమ్మాయి స్మూత్గా ఉంది, ఎవరేమన్నా ఏమనదు అనే వేలో ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేస్తారు. దానికి తగిన విధంగా మోల్డ్ చేసుకొని తీసుకెళ్ళి రేప్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే చిన్నపిల్లలు, అంటే చిన్నపిల్లల మీద, ముసలి వాళ్ళ మీద కూడా జరుగుతుంది. వాళ్ళు తిరగబడరు, అంటే తిరగబడని వాళ్ళ మీద ఈ పిల్లలు ఇలాంటి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకే అంటారు ఇంట్లో పేరెంట్స్ మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు అనేది మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమాజం ముందుకెళ్తున్న క్రమంలో ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మన పిల్లల్ని మనం కరెక్ట్గా చూడాలి, వాళ్ళ ఆలోచన భావాల్ని ఎలా ఉన్నాయని పరిశీలించుకోగలగాలి. ఎందుకంటే రేపన్న రోజున మన పిల్లలు బాగుంటేనే కదా ఈ సమాజం బాగుంటుంది. రేపు వాళ్ళు ఇంకో 10 మందికి మోటివేట్ చేస్తారు. అలా చెయ్యాలంటే ఇక్కడ ఈ పిల్లలు ఎలా ఉన్నారు, అలాగే మనం ఎలా పెంచుతున్నాం, ఒక అమ్మాయిని ఎందుకు తిడుతున్నాం, అబ్బాయిని ఎందుకు తిడుతున్నాం అనేది అబ్జర్వ్ చేసుకోగలిగి. నిజమే, ఈ రోజుల్లో గాంధీ గారు అప్పుడు అర్ధరాత్రి స్వతంత్రం రావాలి అన్నారు, బట్ ఈ రోజు పగలే ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే మన ఇంట్లో భావజాలం సరిగ్గా లేనట్టేగా, అంటే మనం పిల్లల్ని పెంచే విధానంలో సరిగ్గా లేనట్టేగా. ప్రతిదానికి క్రిటిసైజ్ చేస్తాం, నువ్వు వాడితో మాట్లాడక వీడితో మాట్లాడక అంటావు. ఎప్పుడైతే మాట్లాడొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు అలా ఉండదు తండ్రి తల్లి అంటూ ఉన్నారో, నీ మాట్లాడితే ఏమవుతుంది, నేను వాడితో వెళ్తే ఏమవుతుంది అని ఈ అమ్మాయి కూడా ఆ మొండి ధైర్యంతో తనకి ఏం జరుగుతుందో తనకు తెలియకపోవటం వల్ల అలా ఒంటరిగా ప్లేసెస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా బలిపశువు అవుతుంది. మేడం ఇప్పుడు ఇక్కడ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ డ్రెస్సింగ్ వల్ల కూడా కొంతమంది అబ్బాయిలు అంటే వాళ్ళ ఇంపాక్ట్ అనేది అమ్మాయిల మీద ఉండొచ్చా? కొంత ఉండొచ్చు నాను. ఎందుకు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను చూస్తే నిండు కట్టు అద్భుతమైంది, అమోఘమైంది. ఓకే, అటు ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడో అవసరం లేదు నాన్న, ఒక సినిమాలో చూడండి, ఒక టీవీలో చూడండి, మగాడికి ఎలా వేస్తారు డ్రెస్సు ఫుల్ వేసుకుంటారు, కానీ ఆడదానికి ఒక కర్చీఫ్ టైప్లో వేస్తారు. ఎందుకు అంటే అక్కడ ఆట వస్తువు, అంటే అమ్మాయిని ఒక ఆట వస్తువులోనే చూస్తున్నారు. ఇక్కడ సినిమాలు తీసేది, సీరియల్స్ తీసేది ఎవరు? మ్యాక్సిమం మగాళ్ళే కదా. ఆ మగాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ అమ్మాయిని చూస్తారు, చూడాలి, మన సినిమా బాగుండాలి, మన యాడ్ బాగుండాలి అంటే తక్కువ బట్టలు వేయాలి, అలా ఆ వేలో ఎక్కువ మ్యాక్సిమం అవే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ అమ్మాయిలు వ్యతిరేకిస్తున్నారా? అరే నేను ఇలా వేసుకొని డ్రెస్ వేసుకొని ఏ సినిమాలో కానీ ఏ యాడ్లో కానీ చెప్తున్నారా? లేదు లేదు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఎక్స్పోజ్ చేస్తే అంత డబ్బులు వస్తాయి అనే వేలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మన డ్రెస్ అనేది మనకి తగిన విధంగా మనం హ్యాపీగా ఉండగలుగుతున్నామా లేదు, 10 మంది ముందు మనం ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి, అవసరం ఏంటి అసలు? మ్యాక్సిమం చాలామంది ఈ మధ్యన ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏది చేసినా అలా వేసుకెళ్తున్నారు, కానీ అది అవసరం ఏంటి? ఒక్కసారి మా స్వేచ్ఛ మాకుండదు. స్వేచ్ఛ అది ఏంటి? బట్టలు ఇప్పుకోవడం స్వేచ్ఛ అంటే మనం తిరోగమనం వైపు వెళ్ళిపోదామా? అంటే అప్పట్లో బట్టలు లేవు, ఏమీ లేవు కాబట్టి అప్పుడు వాళ్ళకి స్పృహ వచ్చిన తర్వాత ఆకుల్ని బట్టల కింద కట్టుకున్నారు. అంటే వాళ్ళు అరే నేను ఇలా ఉండకూడదనే కదా చేసింది. తర్వాత క్రమంలో బట్టలు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, గుడి ఫస్ట్లో దేవుళ్ళకి కూడా బట్టలు లేవు, నగలు లేవు. అంటే మనం బట్టలు కట్టినప్పుడు దేవుళ్ళకి కూడా నగలు బట్టలు లేవు. మనం బట్టలు కట్టిన తర్వాతే దేవుడికి బట్టలు కట్టారు, నగలు వేసుకున్నాక దేవుడికి నగలు వేశారు. అంటే అప్పటి కల్చర్ని మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ మనం తిరోగమనం వైపు వెళ్దామా, ఇది అవసరమా అని ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలగాలి. ఇది ఒక్కళ్ళతో వచ్చేది కాదమ్మా. ఓకే, బట్ ఓకే నీ స్వేచ్ఛ నీకు ఉంటుంది, కానీ విప్పుకు తిరుగుకోవటంలోనే స్వేచ్ఛ ఉందంటే నువ్వు అలాగే చేయి, అది నీ స్వేచ్ఛ. కానీ దానివల్ల నీకు ఆనందం ఉందా? నువ్వు ఎంత కాదనుకున్నా నీ మైండ్లో ఆ డిస్టర్బెన్స్ కదులుతూనే ఉంటుంది.
నువ్వు వెళ్ళినా కానీ 10 మందిలో ఉన్నా కానీ అనీజీగానే ఉంటావు, ఫ్రీగా ఉండలేవు. నువ్వు అబ్జర్వ్ చేయి, ఏ మహిళ అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అది తను సరిగ్గా డ్రెస్ చేసుకున్నప్పుడు తనలో అనీజినెస్ కదులుతూ మెదులుతూనే ఉంటుంది. అందుకే ఇంటికి రాగానే చికాగ్గా అనీజీగా ఉంటారు. కాబట్టి ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి మనం ఒక వేలో పెరిగాం కాబట్టి బయటకు వచ్చినప్పుడు వింతగా వికృతంగా డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దృష్టి ఎటు వెళ్తుంది, అటువైపు వెళ్తుంది. ఇప్పుడు అక్కడ అమ్మాయిని అబ్బాయిని అనాల్సిన అవసరం లేదు, అమ్మాయి కూడా చూసేస్తుంది, అరే ఎంత ఫ్రీగా వేసుకుంది తిను అనుకుంటుంది. కానీ తను వేసుకోవాలనుకున్నప్పుడు తనలో కూడా అనీజీనెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కాదని చెప్పమనండి, చేస్తారు కానీ ఆ టైంలో చేస్తారు కానీ వాళ్ళ ఇంటికి వచ్చాక ఆ సఫర్ అనేది ఉంటుంది. ఓకేమ్మా, కాబట్టి ఏంటి డ్రెస్ అనేది నీ దృష్టిలో అది ఎలా ఉంటే బాగుంటుంది నీకు నువ్వుగా ఆలోచించు. ఒక మగాడు వేసుకోవట్లా, వాడు ఫుల్ వేసేసుకుంటున్నాడు, నువ్వెందుకు వేసుకోవాలి, నువ్వెందుకు ప్రదర్శన చేయాలి? అది నీ స్వేచ్ఛ అనుకున్నప్పుడు నీ స్వేచ్ఛను నువ్వు సంపాదించడంలో స్వేచ్ఛ చూపించు, నువ్వు మాట్లాడే విధానంలో స్వేచ్ఛ చూపించు, నువ్వు ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుగొన్నావు అంటే దాంట్లో స్వేచ్ఛ చూపించు. కానీ అది లేదు కదా. అంటే ఇక్కడ లింగ సమానత్వం అంటున్నావు కానీ డ్రెస్ సమానత్వం ఎక్కడ ఉంది? లేదు కదా. దాన్ని డెవలప్ చేయి. ఎప్పుడైతే అలా డెవలప్ చేసామో ప్లస్ మన పిల్లలకి మనకి నేర్పించడం. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ కిషన్ రెడ్డి గారు ఒక మంచి పెద్ద ప్రోగ్రామ్, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు 10 years బ్యాక్ అనుకుంటా, ఓ ప్రోగ్రామ్ పెట్టారు శిల్ప కళావేదికలో. పెట్టినప్పుడు ఒక చిన్న అమ్మాయి, ఆ పిల్లకి 4 years ఉంటే ఉండవు, ఆ అంటే అమలాపురం అప్పట్లో బాగా ఫేమస్ పాట, ఆ డ్రెస్ కూడా అలాగే వేసి అమ్మాయితో డాన్స్ చేయించారు అక్కడ. ఇప్పుడు అది ఫ్యాషన్. ఆ పిల్ల అద్భుతంగా చేసింది. నేను గబుక్కన ఏంటంటే నాకు అది నచ్చలేదు. ఆ పేరెంట్స్ వచ్చి ఓ ఎంత మొదలు పెట్టేసుకుంటారు, మేడం అది చిన్న 4 years బేబీ, ఇప్పుడు మీరు అలా డ్రెస్ వేసి ఆ అమ్మాయితో డాన్స్ చేయించారు, తనకు ఒక 12 years 14 years వచ్చేటప్పుడు ఇలా చేసి మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయను అంది. మరి ఇప్పుడు ఎందుకు వేసారని, ఇప్పుడు నువ్వు అలవాటు చేసావు కాబట్టి అప్పుడు కూడా అమ్మ నువ్వు అప్పుడు చెప్పావుగా, నువ్వు వేసావుగా, నేను ఇప్పుడు వేసుకుంటానంటుంది. మనం ఏది చేసామో అదే చేస్తానంటారు. ఒకసారి ఆలోచించండి మేడం, అంటే నేను తప్పుగా చెప్పట్లే, అంటే ఆ భావాలు మనలో మనమే డెవలప్ చేస్తున్నాం. అందుకని వెంటనే కిషన్ రెడ్డి అవునమ్మా అమ్మాయి చెప్పింది నేను చూసుకోలేదు, నేను క్యాజువల్గా అనేస్తే అవును అది తప్పే కదా. ఇప్పుడు ఆ చిన్న వయసులో మనం అలా చేసినప్పుడు చిన్న చిన్న నిక్కర్లు వేసి చిన్న వేసి, ఇప్పుడు ఈ మధ్యన మీరు చూడండి వీడియోస్, పిల్లలు కూడా చాలా మంది అంటున్నారు మొన్న చిన్న అసలు ఓన్లీ ఏంటంటే బ్రా వేసి నిక్కర్, అది 2 years బేబీకి డాన్స్ చేయించేసి ఏదో పాటకి పెట్టేస్తారు ఎవరో పేరెంట్స్ వాళ్ళు. ఇప్పుడు ఇన్స్టాలో కూడా మేడం అది ఏదైనా సాంగ్ క్రేజీ ఏంటి, అవును ఏదైనా ఐటమ్ సాంగ్ ఏదైనా ఫేమ్ అయింది అనుకో, ఆవిడ ఎట్లా వేసుకుందో వీళ్ళు అట్లా వేసుకొని ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా? వెయ్యి, ఆ పాటకి నువ్వు వెయ్యాలి నీకు ఇష్టమో అనుకున్నప్పుడు ఫుల్ డ్రెస్ వేసి వేయించు. కానీ ఆ పాటకి ఆ మీనింగ్ పిల్లకి తెలుసా? తెలియదుగా, ఆ మీనింగ్ ఏంటో తెలియదు. కానీ పెద్ద అయ్యాక తెలిసేటప్పుడు అప్పుడు వేసానికి ఇప్పుడు వేయడానికి ఏంటి అని తనే తిరగబడుతుంది. తిరగబడేలా మనమే చేస్తున్నాం. కాబట్టి మనం చేసే క్రమంలో కొన్ని ఉండొచ్చు. అంటే ఎలా ఉంటుందంటే నేను చెప్పే కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మన సమాజం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి, మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా అవసరం. ఎందుకంటే మన పిల్లలకి మనమే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? రేపన్న రోజున నా పిల్లకి ఏదో జరగచ్చు, నేను ఈరోజు ఏం పర్లేదు వేసుకోరా అన్నప్పుడు రేపన్న రోజు ఏదో జరిగితే నేనేగా బాధ్యురాల్ని, ఇంకొకళ్ళు కాదు. వాడు రేపు చేశాడంటే నేనే తప్పు, నాదే తప్పు, నా పిల్లకి నేను అలా డ్రెస్ వేయించాను కాబట్టి. కాబట్టి ఇక్కడ ఏంటి ఎవరికి వాళ్ళు అలా ఎనలైజ్ చేసుకొని నా ఫ్యామిలీ కాదు ఈ సమాజం బాగుండాలి, ఆ సమాజం బాగుండాలి అంటే నా పిల్లని నేను ఎలా మోటివేట్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, వాళ్ళకి ఈరోజు నేను ఏం చెప్తున్నాను అనేది కాస్తనే అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు ఈ సమాజం బాగుండడానికి అవకాశం ఉంటుంది. లేదు నేను ఇలాగే ఉంటానంటే మనం ఏం చేయాలి, అది వాళ్ళ ఇష్టం. మేడం ఇంకోటి, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి మాట్లాడుకుంటే కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని పోలికలతో తిడుతూ ఉంటారు. అంటే మీ పిన్ని పోలిక వచ్చిందను, అత్త పోలిక వచ్చిందను, నాన్న పోలిక వచ్చిందను, అమ్మ పోలిక వచ్చిందను, ఈ రకంగా కూడా డిప్రెస్ అయ్యే పిల్లలు ఉన్నారు. అంటే అది దీని గురించి ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్ నాన్న, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ రోజుల్లో నేను అది నాకు 1 month బ్యాక్ భార్యాభర్తలు చక్కగా పెళ్ళయింది, 2 పిల్లలు. ఆ బాబు వాళ్ళ నాన్నకులా పుట్టాడు, సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ నానే. ఈవిడికి ఇంకే కోపం వచ్చినా కానీ వాడిని తిట్టేస్తూ ఉంటుంది, మీ నాన్న అలా చేశాడు, నువ్వు ఇలా పుట్టావు, నువ్వు కూడా అలాగే తయారవుతావు, నువ్వు కూడా ఇలాగే నాశనం చేసేస్తావు ఫ్యామిలీని అని ఇంకా పదే తిట్టడంతో ఒకరోజు వాళ్ళ అమ్మని కొట్టడానికి వచ్చేసాడు. ఓకే,
భరించలేక. నేను నన్ను కనమన్నానా? నువ్వే కదా కన్నా. నేను అలా పుట్టాలి ఇలా పుట్టాలి నాకు తెలుసా, నీలా పుట్టాలని నాకు తెలుసా? వాడు అలాగే అడిగేశాడు. వాడి ఏజ్ అప్పుడు 7 years అంతే. ఓకే. అంటే 7 years బాబు అంత ఇరిటేట్గా అంత సాడిస్ట్గా ఎందుకు తయారయ్యాడు? ఆ కోపము ఎవరి మీదో కోపం పిల్లల మీద చూపిస్తే వాళ్ళకి ఏం తెలుసు అసలు? ఈ మధ్యన మ్యాక్సిమం చాలామంది పేరెంట్స్ అలాగే చేస్తున్నారు. అమ్మలా పుట్టినా నాన్నలా పుట్టినా వీళ్ళ మీద కోపం అంతా పిల్లల మీద చూపించేస్తూ ఉంటారు. అది మీరు ఇంకోటి కూడా అన్నారు, అత్తలా పుట్టినా నానమ్మలా పుట్టినా. అది అంటే వాళ్ళకి తెలియదుగా. అసలు ఆ పొరుగులతో పుడతామని తెలియదు, ఈ రంగుతో పుడతామని తెలియదు. భూమి మీద తీసుకొచ్చింది మనమే. కానీ మనం ఏం చేస్తాం? ఆ పోలికలతో పుట్టారు కాబట్టి వాళ్ళ మీద కోపం అంతా వీళ్ళ మీద తెచ్చుకుంటాం. బట్ అవసరమా? వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ మీద కోపం వస్తే వాడి మీద చూపించాల్సిన అవసరం నీకేంటి? అలా చూపిస్తే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే రేపన్న రోజున ఇప్పుడు వాడు తిరగబడ్డాడు, ఈ ఏజ్లోనే వాడు తిరగబడ్డాడు. పెద్దయ్యాక సమాజానికే చెడు చేసే వేలోకి వెళ్ళిపోవచ్చుగా. ఎందుకంటే ఆ మాటల ప్రభావం, ఒక మాటే మంత్రం అంటాం, ఒక మాటే మనిషిని నాశనం చేసేస్తుంది, ఒక మాటే ఉన్నతంగా తీసుకెళ్తుంది. కాబట్టి నువ్వు అనే మాటలు, నువ్వు ప్రవర్తించే విధానం నీ పిల్లల్ని నాశనం చేసేలా వెళ్తుంది. అంటే నీకు నువ్వుగా నాశనం చేసినట్లే కదా. సో కాబట్టి ఏంటి, ఎవరి మీద కోపం పిల్లల మీద చూపించదు, అవసరం లేదు. వాడు అలా పుట్టారు అంటే మనం భూమి మీదకి తీసుకొచ్చాము వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇక్కడ అత్త ఏదో అంటుంది, లేకపోతే మీ ఆయన ఏదో అంటాడు, మీ ఆవిడ ఏదో అంటుంది, వాళ్ళ మీద తీర్చుకో. నీ కోపం ఉంటే వీళ్ళ మీద తీర్చుకోవటం వల్ల నష్టపోయేది నువ్వే, వాళ్ళు కాదు. ఎందుకంటే రేపన్న రోజున వాళ్ళు మానసిక సమస్యలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం కూడా ఇదే. వాళ్ళు సరిగ్గా చదవకపోవటం, మనకి ఏదైనా ఇష్టమైతే అది చెయ్యకపోవటం, ఇంట్లో చెప్పకుండా డబ్బులు తీసేయటం, ఓకే చెప్పకుండా బయటకు వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎందుకు చేస్తారు? మనం చేసే విధానం, మనం మాట్లాడే విధానం సరిగ్గా లేకపోవట్టే. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరితోనో పోలుస్తూ వాళ్ళలా పుట్టారని చెప్పి వాళ్ళలా తిట్టడం వల్ల పిల్లలు సఫర్ అవుతారు, నువ్వు సఫర్ అవుతావు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, బట్ ఎందుకు? వృధానే కదా. ఈరోజు హ్యాపీ పోయిందిగా. ఈరోజే కాదు, లైఫ్ లాంగ్ హ్యాపీ ఉండదు. బట్ లైఫ్ అనేది ఒకటే. ఆ ఉన్న లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవాలంటే అలా తిట్టడం వల్ల నేను సఫర్ అవుతున్నాను. నువ్వు తిట్టేస్తావు, అరే వాడిని తిట్టాను, మళ్ళీ సఫర్ అవుతావు. అవును, మళ్ళీ బాధపడుతూ ఉంటావు, మళ్ళీ వర్క్ చేస్తున్నారే అనేసాను. కానీ తీసుకోలేంగా మాటని, తీసుకోలేము. ఒక సమస్యని క్రియేట్ చేసేసినట్లే. అవును. కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండాలి అంటే పిల్లలు వాళ్ళు ఎలా పుట్టారో వాళ్ళకి తెలియదు. వాళ్ళలో ఉన్న భావాల్ని, ఆలోచనలు నువ్వు పరిశీలించుకొని దానికి తగిన నిన్ను నువ్వు సెట్ చేసుకో ఫస్ట్. వాళ్ళని కాదు, నిన్ను. అరే వాళ్ళేం తప్పు చేశారు, అలాగే ఓకే మీ అత్తో లేదో మీ ఆడబడుచు ఏదో అన్నారు, కానీ వాళ్ళు ఎందుకంటే మాట అనేది అనేటప్పుడు ఫ్రీ కదా, ఛార్జెస్ లేవు కదా దానికి. ఆలోచించి మాట్లాడారు అదే కాబట్టి ఛార్జెస్ లేవు కాబట్టి అంటారు. కానీ అది నీకు ఉపయోగం లేదుగా. నీకేమైనా కోట్లు తెచ్చిపెడుతుందా, లేకపోతే నీకు బంగారం తెచ్చిపెడుతుందంటే వెరీ గుడ్, ఎంజాయ్ చేయి, తిట్టు ఇంకా. కానీ అదేం లేదు కదా. సో కాబట్టి ఛార్జెస్ లేని దానికోసం ఆలోచించకుండా నువ్వు మరింత హ్యాపీగా ఉండటం కోసం ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం. అరే నాకు బాధ ఉంది కదా అంటే ఉంటుంది, కానీ ఆ మాటను తీసుకోవటం వల్ల నువ్వు ఇంకా నష్టపోతున్నావు. కాబట్టి దాని నుంచి ఓవర్కమ్ అయ్యేలాగా నీకు నువ్వుగా ఆలోచించుకో. ఎందుకంటే ఆ కెపాసిటీ ప్రతి మనిషికి ఉంటుంది. అరే ఇది నాకు అవసరం లేదు. చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఏదైనా ఆలోచన, చెత్త ఇది ఏంటి పని లేదా అని ఇలా తలను కొట్టుకుంటాం. అంటే ఆలోచన మనకు వద్దనే కదా. ఇప్పుడు కూడా అదే వేలో చేయి, అది నీకే తెలుసు. దీని నుంచి ఎలా ఓవర్కమ్ కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది నువ్వు ఆలోచించినప్పుడు నీ పిల్లల్ని, నీ ఫ్యామిలీని నువ్వు హ్యాపీగా ఉంచేలా చేసే అవకాశం నీకు ఉంటుంది. ప్లస్ వాళ్ళు మరింత బాగా చదువుకొని నువ్వు అనుకున్న దానికన్నా గొప్ప వ్యక్తులుగా మారే అవకాశాన్ని నువ్వు క్రియేట్ చేసినావు. బట్ ఎప్పుడూ కూడా కంపేర్ చేస్తూ మాట్లాడదు దయచేసి. అలాగే కంపేర్ చేయటం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఎన్ని ఉపయోగాలు నీకు తెలిసినంత బాగా ఇంకొకరికి తెలియదు. ఎందుకంటే అక్కడ నువ్వు అనుభవిస్తున్నావు. సో కాబట్టి దానికి తగిన విధంగా నువ్వు మాల్ చేసుకుంటే ఇప్పుడు పిల్లలు బాగుంటుంది, నీ ఫ్యామిలీ బాగుంటుంది, ప్లస్ ఆ అత్తమామలో లేకపోతే నీ హస్బెండో నీ వైఫో నీకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలా పోల్చడం వల్ల ఎందుకంటే చూడు నువ్వు మా ఆయనలో పుట్టావు, ఎంత బాగున్నావు, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, నువ్వు మా ఆవిడలో పుట్టావు, నా బంగారు తెలివి కదా అని మాట్లాడు. పిల్లలు ఎంత అద్భుతంగా మారుతారు. అవును, అది చెయ్యాలి ఫస్ట్. ఎప్పుడైతే అలా చేశారో పిల్లలు బాగుంటారు, మీరు బాగుంటారు, మీ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు భార్య భర్తలు ఎక్కువగా అంటే డివోర్స్ కేసెస్ని ఎక్కువగా చూస్తున్నాం. ఈ భార్య భర్తలు విడిపోవడానికి అసలు కారణాలు ఏవై ఉండొచ్చు? అంటే మనం ఈ ప్రపంచంలో ముందుకెళ్ళాలి అన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకంటే పెళ్ళయ్యాక ఒక ఫ్యామిలీ వస్తుంది, పిల్లలు వస్తారు,
వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం, అలా తరాన్ని అలా పెంచుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఇది ముఖ్యమైనది ఎవరు? భార్యాభర్తలే. కానీ ఈ మధ్యన మనం చూస్తుంటే అసలు వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఉంటుందా, ఫిజికల్ రిలేషన్ ఉంటుందా, ప్లస్ ఒక ఫ్యామిలీలో అసలు మనం ఎలా ఉంటున్నాం అంటే ఆ గోడ భర్తది, ఈ గోడ భార్యది, అవును, ఆ వేలో నివసిస్తున్నాం. అంటే ఒక యంత్రాల్లా తయారైపోతున్నాం. ఎప్పుడైతే యంత్రాల్లా తయారైపోయామో ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఓన్లీ పెళ్ళైన కొత్తలోనే డివోర్స్ అనుకుంటున్నారు, కాదు. 40 years 45 years వచ్చిన వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటారు. అసలు కోర్టు దగ్గరికి వెళ్తే అసలు ఈ కన్నా అక్కడ ఉండాలి అంటే అంత వేలో ఉన్నారు. అంటే ఇంక నాకు అవసరం ఏంటి అని అంటే ఇది తీసుకో. ఎప్పుడు అంటే అసలు తను బాగా అసలు ఓవర్ డ్రింకర్ అయిపోయినప్పుడు, ప్లస్ సైకోటిక్లో ఏంటంటే సివియర్ స్టేజెస్ ఉంటాయి. షిజోఫ్రీనియా, మ్యానిక్ డిప్రెషన్, సైకోసిస్ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు డివోర్స్ తీసుకో, ఇబ్బంది ఏం కాదు. మిగిలిన విషయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీ ఇంట్లో మీ సిస్టర్స్, మీ బ్రదర్స్ ఉంటారు చిన్నప్పటి నుంచి. వాళ్ళతో నువ్వు గొడవ పడలేదా? పడ్డావు, మళ్ళీ అడ్జస్ట్ అయ్యావు, ఎదుగుతూ వచ్చావు. అంటే అక్కడ అడ్జస్ట్ అయిపోయింది దానివి, ఇక్కడ ఎందుకు అవ్వవు? వీడు నాకు అవసరం లేదు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే కాస్త స్వేచ్ఛ వచ్చింది. ఎందుకు స్వేచ్ఛ వచ్చిందంటే ఇంతకాలం అమ్మాయిల్ని అణిచేశారనే ఫీలింగ్ ఈ మధ్యన చాలామంది లేడీస్లో ఉంది. అణిచేశారు అంటే ఎందుకు అణిచేశారు? దేనివల్ల అణిచేశారు? అరే నా భార్య బయటికి వెళ్తే 10 మంది అట్రాక్ట్ చేస్తారేమో, తను ఏమైనా చేస్తాను తను కాపాడుకుంటూ ఆ వేలో అప్పట్లో అందుకే ఎక్కువగా బయటికి పంపించేవారు కాదు, ఎక్కడికైనా వెళ్ళి ప్రొటెక్ట్ చేసేవారు. అటు అన్నయ్య కానీ నాన్న కానీ పెళ్ళయ్యాక భర్త, ఆ వేలో. ఓకే, ఇప్పుడు నీకు స్వేచ్ఛ వచ్చింది కాదంట్లో, బట్ ఆ స్వేచ్ఛకి ఎంతవరకు నువ్వు ఇట్లే చేసుకోవాలి అనే ఆలోచన నీలో పెంపొందించి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే ఈ క్షణం నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ ఆ ఫ్యామిలీ కల్చర్ మళ్ళీ వస్తుందా? రాదు కదా. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఈ మధ్యన మ్యాక్సిమం థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. భార్యకైనా భర్తకైనా మేడం అట్రాక్ట్ అనేది ఇక్కడ ఒక ఎలా ఉంటుందంటే పెళ్ళయిందమ్మా, కొత్తగా పెళ్ళయింది, ప్రతిదానికి తల్లి నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, నీ హస్బెండ్తో ఇలా చెయ్యి అని పదే పదే చెప్తూ ఉంటుంది అమ్మ వాళ్ళ తరపున. ఓకే, అక్కడ ఏ తప్పు చేసినా నీకేంటి, నువ్వు సంపాదించుకుంటున్నావు కదా, నువ్వేం పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా వంట చేయంటే నువ్వు చేయంటుంది. నువ్వు ఒకటి చేస్తే నేను ఒకటి చేస్తాను. లేదు, ఒక్కోసారి నేను చేయలేకపోతే నువ్వే మొత్తం చేయంటుంది. ఓకే, తల్లి ఏమంటుంది, నీకేంటి అవసరం, నువ్వు సంపాదించిన ₹1 ఎక్కువ అనుకో, నువ్వు వాడికన్నా ఎక్కువ సంపాదన కదా, నువ్వెందుకు చేయాలంటుంది. అంటే ఇలా చిన్న చిన్న విషయాలకి అది పెద్దవి చేసుకొని డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అటు పేరెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ పట్టించుకోకుండా ఉంటేనే బాగుంటుంది. అవసరం ఏంటి? నీ తల్లిదండ్రులు, నువ్వు పెళ్ళైనప్పుడు నీ తల్లిదండ్రులు నేను పట్టించుకున్నారా? నువ్వు పడవే, వాడు ఏమన్నా చూసుకో, నువ్వే సెట్ చేసుకో అనేవారు. అలాగే ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మా నాన్న అలాగే చెప్పారు. ఇప్పుడు అలా కాదు, ముందు వీళ్ళు దూరిపోతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉంటున్నారు, వీళ్ళిద్దరు మిగిలిన వాళ్ళందరూ మధ్యలో ఉంటున్నారు. వీళ్ళు కలవడానికి ఒక అడ్డు గోడ వేసేస్తున్నారు. ఈ అబ్బాయి తరపున అయితేనేమో నా మాట వినకుండా చేసింది, రాగానే మారిపోయాడు. అంటే ఇక్కడ తల్లిలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అదే నేను ఆలోచించాలన్నా, తల్లి అప్పటి వరకు అబ్బాయిని పెంచుతుంది కదా, భార్య రాగానే కాస్త ఎక్కువ మాట్లాడడం కానీ చేయటం కానీ తట్టుకోలేదు. కానీ మరి ఒక కూతురుకు కూడా అనిపిస్తుంది, కూతురు తల్లికి కూడా అలా అనిపిస్తుంది, అరే ఇంతకాలం నేను పెంచాను ఈ అమ్మాయిని, వాడు వచ్చి మధ్యలో వచ్చి అని అనుకోవాలిగా. ఇక్కడ అదే అంటాను, లేదు కూతురు సైడ్ నుంచి అల్లుడు అమ్మాయి మాట వినాలి, బట్ కొడుకు సైడ్ నుంచి మాత్రం కోడలు మాట వినకూడదు. అదే అంటే ఇక్కడ ఆ వేరియేషన్స్ ఎక్కువ చూపిస్తారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే కోడలైనా కూతురైనా అత్తైనా తల్లి, ఈ కోడలు ఏం చేస్తుంది, అమ్మలా ఆలోచించదు. అరే అమ్మ తిట్టినా సరే నేను పడుతున్నాను కదా, అత్త తిడితే నేను ఎందుకు పడాలని ఆలోచిస్తుంది. ఇక్కడ అత్త కూడా ఇదిగో నా కొడుకు పడుతున్నది, కోడలు ఎందుకు పడదని ఈవిడ ఆలోచిస్తుంది. దాంతో కూతురు అలా కాదు, ఎందుకంటే కూతురు అల్లుడు సుఖంగా చూడాలి, ఇక్కడ నా కొడుకు నన్ను చూడాలి, ఆ వేలో ఆలోచిస్తారు. ఇప్పటికీ అలా. కానీ దాని నుంచి బయటపడాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం, పెళ్లి చేసి పంపించాం మనం, వీళ్ళ మధ్యలో మీరు ఎందుకు దూరుతారు? ఎలా అయిపోయిందంటే ఒకసారి ఒక కేసు వస్తే 12 గంటల వరకు తల్లి కొడుకుని రూమ్లోకి వెళ్ళినవద్దు, కబుర్లు చెప్తూనే ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పటికి ఇంక నిద్ర వస్తుంది, పడుకుంటున్నాడు. పెళ్ళైన 2 years నుంచి ఇదే బాగోతాం. వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉంటారు? అసలు ఉండడానికి ఆస్కారం ఏది? రాగానే చాలు అక్కడే అన్నం పెట్టమంటదే, నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడే కూర్చో అంటుంది.
ఆ మొగుడేమో ఏం చెప్పడు, అమ్మో మళ్ళీ దీంతో ఎందుకులే అని ఆయన ఫీలింగ్. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే పెళ్ళి అయిన తర్వాత, అందుకే నేను అంటే చాలామంది కలిసి ఉండాలి కదా అంటారు, వద్దు వదిలేసేయండి అంట. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ బాధలు ఉన్నా ఏమున్నా వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఫిజికల్ రిలేషన్ కూడా సరిగ్గా ఉండనివ్వట్లేదు అటు పేరెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ. ఎందుకంటే అటు అమ్మాయి పేరెంట్స్ ఏమనుకుంటారు, పిల్లలు పుడితే మళ్ళీ వీడు సరిగ్గా చూస్తాడో లేదో అనే వేలు వాళ్ళు ఆలోచించి దూరం పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళకి అసలు ఆ ఫిజికల్ రిలేషన్ లేకుండా, కమ్యూనికేషన్ సరిగ్గా లేకుండా ప్రతి చిన్నదానికి దూరిపోయి గొడవలు సృష్టిస్తూ ఉంటే ఇంకా డివోర్స్కి వెళ్ళకే. బట్ ఇక్కడ ఇదే నేను ఇంకోటి అడుగుతాను, ఇప్పుడు మీరు మీ అమ్మాయిని డివోర్స్ తీసుకొని వచ్చేయమంటున్నారు కదా, మీరు తీసుకొని వెళ్ళొచ్చుగా. ఒక తల్లిగా మీరెందుకు తీసుకోవాలి మీ ఆయన దగ్గర డివోర్స్? మీ పిల్లని ఎందుకు తీసుకోమంటున్నారు? అంటే అబ్బాయిని కూడా అంతే. అదేంటి మేడం మీరు మా వాళ్ళిద్దరిని ఇచ్చేయమంటే మీ మమ్మల్ని అంటారంటే, అవును మరి మీరు చేస్తుందేగా ఇది. డివోర్స్ తీసుకొని వచ్చేసే నీకేంటి నువ్వు సంపాదిస్తున్నావు కదా అని మీరు అంటున్నారు కదా. రేపన్న రోజున ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు, అప్పుడు సమస్య ఉండదని మీరు నాకు గ్యారెంటీకి రాసి ఇవ్వండి అంటే ఇప్పటికి వచ్చి ఎవరు రాసి ఇవ్వరు. అంటే ఒకరు ఒక అల్లుడైనా కోడలైనా ఎవరైనా నచ్చకపోతే చేంజ్ చేసుకుందాం, అవసరం లేదు. అంటే ఒక డ్రెస్సెస్ మార్చేసినంత ఈజీగా అయిపోయింది. కానీ అది కల్చర్ కాదు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నీ ఇంట్లో నీ అక్క చెల్లితో గొడవ పడినప్పుడు సర్దుకుపోయేలాగా నువ్వు వెళ్తున్నావు. ఎప్పుడైనా ఏదైనా గొడవ అయినా అక్కన అలా అనకరా, చెల్లిని అలా అనకరా, లేకపోతే అన్నయ్యని అలా అనక అంటాం కదా. ఇక్కడ కూడా అలా అనండి, ఏముంది. కాస్త ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు అడ్జస్ట్ ఒక 25 years అక్కడ పెరిగిన అమ్మాయి వెంటనే మారిపోతుందా? వెంటనే మనకు అనుకూలంగా వంటలు చేస్తుందా? ఎంత కష్టపడాలి. మనమే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అత్తగా మీరు ఆలోచించండి, మీరు మీ అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంత సఫర్ అయ్యారు, అప్పుడు సఫర్ అంతా మీ కోడలు చేయాలా? అలా ఆలోచిస్తున్నారు కొంతమంది అత్తగారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే అత్తగారు పాపం బాగానే ఉంటున్నారు, కానీ కోడలు మటుకు రివర్స్ అవుతున్నారు. నేను ఈవిడికి చేసేదేంటి, ఈవిడితో మాట్లాడేదేంటి. ఒకటే అంట, ఇప్పుడు చాలా నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది, కోడలు చాలామంది అత్తతో మాట్లాడడానికి ఇబ్బంది, ఈవిడితో పలకరించేదేంటి, ఈవిడితో నేను మాట్లాడేదేంటి అని. ఒకటి అత్తగారు ఆవిడ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసింది కాబట్టి ఒక చిన్న మాట, బాగున్నారా తిన్నారా, ఒక మాట అడగండి, అది అద్భుతంగా చూసుకుంటుంది మిమ్మల్ని. అలా ఎందుకు చేయరు మీరు? తను ఏమన్నా మీకు కొని ఇచ్చింది అనుకోండి, కొంతమంది నచ్చలేదు అనుకోండి, ఇది బాగాలేదు అత్తయ్య నాకు ఇది ఎందుకు కొన్నారు అనేస్తున్నారు. అదే మీకు నచ్చలేదు ఓకే, కానీ ఆవిడకి తెలియదుగా మీ టేస్ట్. కాబట్టి ఓకే అత్తయ్య బాగుంది పర్వాలేదు అని తర్వాత ఎప్పుడో కట్టుకోండి, ఒకసారి కట్టుకొని ఫోటో తీసి పంపించండి కాసేపటికి. ఏమో ఒక్కొక్కసారి ఆవిడ కొన్నది మీకు మీ బాడీకి బాగుండొచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించరు? అమ్మ ఒక్కసారి మీకు మీరు ఆ రోజు షాపింగ్కి వెళ్ళా, అమ్మ ఏదో కొనుక్కొచ్చేసింది, అయినా మీకు నచ్చకపోయినా సరే సరే అమ్మ కదా కొంది అని కట్టేసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఆవిడ చేసి ఆవిడకి తెలియదుగా. కాబట్టి అలా చిన్న చిన్నవి ఒక్కొక్కసారి కొంతమందికి అత్తగారులకి ఒక చిన్న పువ్వు తెచ్చింది అనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. లేదా ఒక చిన్న ఏదో తీసుకొచ్చి ఇచ్చాను హ్యాపీ, అది 5 రూపాయలు 10 రూపాయలు అని చూడరు, అరే నా కోడలు తెచ్చిందని అందరికీ చూపిస్తారు. ఆ చిన్న చిన్న ఆనందాలు మీరు ఎందుకు ఇవ్వరు? అలాగే అత్తగారైనా ఓకే మీ కోడలు సరిగ్గా కూర చేయలేకపోయింది, తనకు రాలేదు, అది వదిలేసేయండి. అరే తనకు సరిగ్గా రాలేదు, తను ఇప్పుడే కదా నేర్చుకుంటుంది, ఇప్పటివరకు చదువుకుంది, జాబ్లోకి వెళ్ళింది, అప్పట్లో మనలా లేదు కదా, అప్పుడంటే అందరూ ఉండేవారు కాబట్టి అన్నీ షేర్ చేసుకుని, ఇప్పుడు అది లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చెప్పు ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ తెలియట్లా, ఓన్లీ చదువుకుంటున్నారు, జాబ్లోకి వెళ్ళిపోతున్నారు, పెళ్ళి అయిపోతుంది, వచ్చేస్తున్నారు, ఇంకేం తెలుస్తుంది. కాబట్టి అవకాశం ఉంటే తను వింటే మీరు చెప్పండి, లేదంటే వదిలేసేయండి, వాళ్ళే నేర్చుకుంటారు. మీరు అనటం వల్ల ఏమైనా అమ్మాయి నేర్చుకుంటుందా? ఇంకా గొడవలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మీరు కూడా అనటం మానేసేయండి. అలాగే ఫిజికల్ రిలేషన్ గురించి చాలామంది ఏంటంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మధ్యన ఫిజికల్ రిలేషన్ అనేది ఉండట్లేదు. దాన్ని ఎలా ఉందని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు గొడవలు వచ్చినా కానీ మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ ఒకటయ్యే వేలో ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు కానీ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఉందా లేదనేది మీరు చూసుకోండి. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని వదిలేసేయండి అంతే. అవసరమైతే మీరు ఒకే చోట ఉన్నా కానీ వేరే రెంట్కు తీసుకొని లేకపోతే ఏదో ఒక ఇల్లు కొని ఇచ్చేసావు, మీరు ఇందులో ఉండండి రా బాబు, మీకు ఏ సమస్యను మీరే పడండి అని వదిలేస్తే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ అడ్జస్ట్ అయ్యి కొంతకాలానికి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, పిల్లలు పుట్టేస్తా అనుకుంటారు, ఏమో ఒక్కోసారి చెప్పలేం కదా. అంటే ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకునేవ్వండి. ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎందులో అయినా సరే ఒకళ్ళకొకళ్ళు అంటే సమస్యలు అనేవి ప్రతి మనిషిలో ఉంటుంది. నేను ఇక్కడే ఒకటి చెప్తా, ఒక జాబ్లో ఒక సమస్య వస్తే ఏం చేస్తారు, పరిష్కరించుకుంటారు, మళ్ళీ జాబ్లోకి వెళ్తారు, సాల్వ్ చేసుకుంటారు. అంటే ఆ కెపాసిటీ వాళ్ళకు ఉన్నట్టేగా. అదేంటి అంటే శాలరీ ఇస్తుంది కదా,
అందుకు అక్కడ సమస్య పరిష్కరించుకున్నాను, ఇక్కడ శాలరీ లేదు కదా అంటారా? కానీ ఇది అంతకన్నా అద్భుతమైందిగా. ఇక్కడ శాలరీ వస్తే ఇక్కడ హ్యాపీగా ఉంటేనే శాలరీ ఖర్చు పెట్టుకోగలుగుతాం, అది లేకపోతే ఏముండదు కదా. సో కాబట్టి ఏంటంటే ఏదైనా బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ ప్రతి మనిషికి ఉంటుంది. కాబట్టి ఉన్న చోటే ఒక పెళ్ళైన తర్వాత మీరిద్దరు కొన్ని సమస్యలు వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేసుకునే కెపాసిటీ మీ ఇద్దరికి ఉంటుంది. దాన్ని ఎలా ఉంటుంది ఏంటంటే కాస్త తెలుసుకోండి అంతే తప్పించి మీరు దూరిపోయి మీరు ఎలా ఉండండి ఇలా ఉండండి చెప్పదు. సలహాలు ఇస్తే ఎవరికి నచ్చదు. కాబట్టి ఒక వైఫ్ ఈ జనరేషన్ కాబట్టి వాళ్ళు ఎలా ఉండి వాళ్ళని అలా ఉండనివ్వండి అంతే. వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారు, తర్వాత మెల్లగా అర్థం చేసుకుంటారు. మళ్ళీ డివోర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసినా ఇంకో సమస్య వస్తుంది. ఇక్కడ ఇన్ని సమస్యలు ఎందుకు, ఉన్న లైఫ్ను ఒకటే. ఆ ఉన్న లైఫ్లో ఎలా ఉంటే బాగుంటుందని మీకు మీరుగా ఆలోచించుకొని వాళ్ళని వదిలేస్తే మటుకు ఇటువంటి డివోర్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ అది మనం ఆలోచిస్తున్నామంటే ఎందుకంటే కోపాలు, అగో పెళ్ళప్పుడు అలా అంది, నేను పెళ్ళయ్యాక ఇలా అంది, లేకపోతే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా అన్నారు, ఇవే పట్టుకుంటారు మ్యాక్సిమం. చాలామందిని మీరు అబ్జర్వ్ చేయండి, ఉపయోగం లేని విషయాల గురించి డివోర్స్ వరకు వెళ్తున్నారు. మీరు ప్రతి కేసు చూడండి, ఏ ఉపయోగం ఉండదు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగం ఉండదు, అవతల ఫ్యామిలీ వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఏదో చిన్న విషయం పెళ్ళైనప్పుడు అత్తగారు ఏదో ఇలా అన్నారు, లేకపోతే అత్తగారు ఇది పెట్టలేదు, అంతే. ఆ విషయాలు అవసరమా అనేది మీకు మీరుగా ఆలోచించుకుంటే డివోర్స్ శాతం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది మీ ప్రయత్నం మీరు చేయండి. ఎప్పుడైతే చేశారో మన కల్చర్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ సమాజం ముందుకెళ్ళాలంటే ఫ్యామిలీస్ నిలబడాలంటే వివాహ వ్యవస్థ బాగుండేలా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా. మేడం ఇప్పుడు చాలామంది అంటే ఈ పెళ్ళైన 30 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో లేకుంటే 15 సంవత్సరాలకో థర్డ్ పర్సన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు బయట వ్యక్తులకి ఇటు భార్య అయినా భర్త అయినా అట్రాక్ట్ అవుతున్నారు? ఇక్కడ ఒకటే, నేను నీకు పెళ్ళయింది, ఒక 3 months 3 years 5 years చాలా చక్కగా ఉన్నారు, ప్లస్ ఈ లోపల బిజీ అయిపోయారు. ఓకే, వైఫ్ కానీ హస్బెండ్ కానీ బాగా బిజీ అయిపోయారు. వైఫ్ ఏమో పిల్లలతో పాటు, హస్బెండ్ ఏమో బిజినెస్. ఇలా బిజీ అవుతున్న క్రమంలో కొన్ని వెలుతులు ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ అంటే ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే, ఏదో హస్బెండ్ అయితే వస్తాడు, బిజినెస్ చేసుకుంటాడు, వస్తాడు, తింటాడు, ఫిజికల్ రిలేషన్ ఉండదని చెప్పను, ఉంటుంది. కానీ మళ్ళీ మామూలు పనిలోకి అంటే సాటిస్ఫాక్షన్ అక్కడ కనిపించట్లేదు, ఇటు వైఫ్ కానీ హస్బెండ్ కానీ. ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, అక్కడ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. 15 సంవత్సరాలు అన్నట్టు 15-20 సంవత్సరాల తర్వాత అక్కడ ఆ జాబ్ చేసే ప్లేస్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు. అప్పుడు మైండ్ యాక్టివ్ అవుతుంది, ఫ్రీ అవుతుంది. తనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేనిది అక్కడ సాటిస్ఫై అయిపోయాడు. అమ్మో చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతుంది, అబ్బా నేను ఇంతకాలం ఇది కోల్పోయాను కదా అని మెల్లగా మాట్లాడతారు. ప్రేమ అంతా అక్కడ దొరుకుతుంది, మెల్లగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ఇంటికి వచ్చినట్టు కలిసిపోతారు కదా, అంటే ఇది మర్చిపోతారు పాపం ఇద్దరును. అరే నేను నా భార్యతో ఇలా మాట్లాడాలి, నా హస్బెండ్తో ఇలా మాట్లాడాలి, ఇద్దరు మర్చిపోతారు అన్నమాట. ఫ్యామిలీ వీళ్ళని చదివించాలి, వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, అతని సంపాదన ఇదే. అక్కడ వాళ్ళు అలా మాట్లాడేటప్పటికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి అతను 55 years అతను వచ్చాడు. అంటే వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి 30 years ఉంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ అది కానీ చాలా హ్యాపీ, అంటే మైండ్ చాలా యాక్టివ్ అయిపోయేది అతనికి. అందుకు నేను ఈ అమ్మాయి లవ్ చేస్తున్నట్టున్నాను, అందుకే నాకు ఇంత హ్యాపీగా ఉంది, ఈ అమ్మాయి తోడు కావాలి అని పాపం అలాగే కంటిన్యూ చేస్తుంది. కానీ ఆఫీస్లో భయం మాట, ఆ ఏజ్ వచ్చింది కదా, ఎవరేమనుకుంటారో ఎవరేమంటారో అని. కానీ అప్పుడప్పుడు మాటలు కలపటం చేయటం అది చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయి కాస్త కానీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. మాట్లాడుతుంటే జనాలు ఒకసారి అరే నా భార్య దగ్గర ఉండని ఎంజాయ్మెంట్ ఈ అమ్మాయి దగ్గర ఉంటుందేమో అని అనుకున్నాడు. మాటలు కలుపుతున్న క్రమంలో ఆ అమ్మాయి కూడా కాస్త ఇతనితో బాగా మాట్లాడడం, లవ్లీగా మాట్లాడడం తోటి అట్రాక్ట్ అయ్యి ఫిజికల్ రిలేషన్ పెట్టుకుందాం అనే ఆలోచన. కానీ అనుకున్నాడు, ఒక రకమైన భయం వచ్చేసింది. భయం వచ్చి అప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది. అంటే తను కూడా బయటపడాలి అనే ఆలోచన వచ్చింది. ప్లస్ ఒక ఫ్యామిలీ కల్చర్ నుంచి పక్కకి వెళ్తున్న నా పిల్లలు కూడా సర్టెన్ ఏజ్ వచ్చింది కదా అనే భయంతోనే నా దగ్గరికి వచ్చాడు. మళ్ళీ ఎక్కడ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుందో అని చెప్పి అప్పుడు నేను చెప్పాను, సార్ ఇది మీ ఆలోచనలు అంటే మీ వైఫ్తో మీరు సరిగ్గా లేకపోవటం, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, ఫిజికల్ రిలేషన్ ఉంటుంది కానీ అది కూడా హ్యాపీగా లేకపోవటం వల్ల మీకు ఈ ఫ్యాంటసీస్ వస్తున్నాయి. మీరు మీ వైఫ్తో ఫ్రీగా ఉంటే, లేదు మేడం నేను తనకి చెప్పలేకపోతున్నాను అని, సరే తను తీసుకురండి అన్నప్పుడు తను తీసుకొచ్చాక
ఒక 6 monthsకి సెటెడ్. ఆవిడ కూడా ఏంటంటే సర్టెన్ ఏజ్ వచ్చింది కదండి, ఇప్పుడు అవసరమా అంది. అంటే ఆవిడ ఆలోచన కూడా నేను అన్నా ఒకటే, మేడం ఎంత ఏజ్ వచ్చినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు టీన్ వాళ్ళే. నిజమా మేడం? నిజం, మీరు చూడండి అది కోల్పోతున్నారు. పిల్లలు వచ్చారు, పిల్లలు ఏంటి ఒక సర్టెన్ ఏజే, తర్వాత వాళ్ళు పెళ్ళి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత లైఫ్ లాంగ్ ఉండేది మీరిద్దరే. కానీ ఈ లోపల ఇదంతా కోల్పోతున్నట్టే కదా. అంటే తర్వాత ఆవిడ 1 year తర్వాత ఒక మాట అంది, మేడం మీరు చెప్పకపోతే నేను ఇంత ఎంజాయ్మెంట్ కోల్పోయేదాన్ని. అంటే ఇది ఎలా ఉంటుంది లేడీస్లో పూర్వం నుంచి ఉంది. సర్టెన్ పిల్లలు పుట్టేసాక ఇంకేం హస్బెండ్తో సరిగ్గా ఉంటాంలే అని చాలామంది లేడీస్ అలాగే, చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు హస్బెండ్తో సరిగ్గా ఉండడమే, ఇంకా అవసరం లేదు అని ఎప్పుడన్నా అన్నా సరే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అనే వేలో మాట్లాడేస్తారు. కానీ అది అవసరం కదా. మనం భోజనం ఎలా తింటున్నాం, రోజు ఎలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మరింత అద్భుతంగా, మరింత అందంగా, మరింత యాక్టివ్గా ఉండడానికి వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్, కమ్యూనికేషన్ చాలా అవసరం. అది మర్చిపోబట్టే వీళ్ళిద్దరి మధ్యన సమస్యలు పెరిగిపోయి 40 years 50 years వచ్చేటప్పటికి డివోర్స్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఎప్పుడు మీరు టీన్ వాళ్ళే, ఎప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండే, బయట వాళ్ళు కాదు. మీ భర్త మీకే సొంతం, మీ భార్య మీకే సొంతం. ఆ విషయాన్ని మర్చిపోయి ఇక్కడ లేని ఆనందం, అంటే ఇక్కడ మనం సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి అక్కడ దొరికేటప్పటికి ఇలా సైడ్ ట్రాక్ పడుతున్నారు. కొంతమంది ఏంటంటే జెంట్స్ కొత్త ఆనందాల కోసం, కొత్త రుచుల కోసం బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వీటన్నిటి వల్ల కూడా డిస్టర్బ్ అయ్యేది మీ ఫ్యామిలీయే. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ ముందుకెళ్తున్న క్రమంలో, అంటే నాకు ఫిజికల్ రిలేషన్ అవసరం లేదు, నాకు సర్టెన్ ఏజ్ వచ్చిందని అనుకోవద్దు దయచేసి. ఎప్పుడైతే అలా అనుకున్నారో మీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్కి మీరే కారకులు అవుతారు. కాబట్టి ఏంటంటే ఫిజికల్ రిలేషన్ అనేది అన్ని టానిక్ల కన్నా చక్కటి టానిక్ ఫిజికల్ రిలేషన్. దాన్ని మర్చిపోతున్నాం. అలా మర్చిపోబట్టే ఈ డివోర్స్ వైపు పరిగెడుతున్నాం. ఎందుకు అంటే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని గొడవలున్నా ఫిజికల్ రిలేషన్ ఇద్దరి మధ్యన బాగుంటే హ్యాపీగా లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే గొడవ అయిన తర్వాత భర్తకి కొన్ని నెలలు దూరంగా ఉంటారు. కానీ భర్త ఏంటి, ఎంత గొడవ అయితే అంత ఫ్రీగా భార్యతో ఉండాలనుకుంటాడు. కానీ భార్య ఏంటి, దూరం వెళ్ళిపోవాలనుకుంటాడు. భర్త దగ్గరికి రావాలనుకుంటాడు, భార్య దూరం ఈ రెండింటి మధ్యన క్లాషెస్ పెరిగిపోయి డివోర్స్కి వెళ్ళి. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ టైంలోనే లేడీగా మీరు ఎంత గొడవ పెట్టుకున్నా మళ్ళీ కాసేపట్లో కలిసిపోండి, ఫ్రీ అయిపోతారు. గొడవలు పెట్టుకోవద్దన్న గొడవలు వస్తూనే ఉంటాయి. బట్ మీ ఫిజికల్ రిలేషన్ కరెక్ట్గా ఉండేలా చూసుకోగలిగితే అది వైఫే చూసుకో. ఎందుకంటే హస్బెండ్ తొందరగా చెప్పలేడు నువ్వు ఇలా ఉండాలా అంటే తను ఏమనుకుంటుందో, మీరు ఎప్పుడైతే ఫ్రీగా తనతో మాట్లాడుతున్నారో అప్పుడు ఇంకా ఫ్రీ అవుతుంది. అలా ఎప్పుడైతే మగాడు కూడా ఇంకా ఫ్రీగా మాట్లాడతాడు. అంటే బయట సంబంధాలకు వెళ్ళిపోతున్నారంటే అక్కడ లేడీ అద్భుతంగా మాట్లాడుతుంది. అంటే అద్భుతంగా అనుకోవచ్చు, అరే ఇక్కడ లేడీ మాట్లాడినాడు అక్కడ లేడీ ఎందుకు మాట్లాడుతుందంటే అక్కడ ఫ్రీ బర్డ్గా ఉంటాడు కాబట్టి మగాడు చాలా ఫ్రీగా మాట్లాడడం చేయటం, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు ఇంత అందంగా ఉన్నావు అని చెప్తాడు అక్కడ. కానీ ఇక్కడ చెప్పడు. ఎప్పుడు ఎలా ఉంటుందంటే కూర బాగాలేకపోతే తిడతాడు, కూర బాగుంటే చెప్పడు. అక్కడ చాలు కదా, వెధవా ఈయన మొన్నేమో కూర బాగాలేదని తిట్టాడు, ఇక్కడ ఇప్పుడు కూర బాగుంది కనీసం చెప్పాలి కదా అనుకుంటుంది కదా. అక్కడ కూడా క్లాషెసేగా. ఆ కూర బాగున్నప్పుడు నువ్వు చెప్పావనుకో అదే లవ్లీ. ఈరోజు చీర అద్భుతంగా కట్టుకుంది, అరే ఎంత బాగున్నావు అంటే మాట అనొచ్చుగా, అబ్బే చెప్పడం. అదే బయట అమ్మాయి ఎవరైనా అద్భుతంగా ఎంత బాగుందో చూడు ఎంత బాగా కట్టుకుందా అని పెళ్ళాం దగ్గరే పొగుడతాడు. ఏదో ఆ అమ్మాయిని పొగుడుతుంది నన్ను పొగడచ్చు కదా ఇక్కడ అనుకుంటుందిగా, ఎవరైనా అనుకుంటారు. అదే అమ్మాయి అబ్బాయిని చేస్తే అది ఓకే. కాబట్టి నా భార్య నేను పొగిడితే నువ్వే కదా, నీ భార్యే కదా, నువ్వు పొగిడితే నీకే పోయింది. పొగుడురా బాబు, ప్రతి చిన్న విషయానికి ఇచ్చే. ఆ కూర దగ్గర కానివ్వండి, తను తయారైనప్పుడు కానివ్వండి, లేకపోతే కిచెన్లో వంట చేస్తున్నప్పుడు కానివ్వండి, కిచెన్లో వంట చేస్తుంటే ఎంత అద్భుతంగా నువ్వు అని ఒక చిన్న మాటే. ఆ చిన్న మాటను